వచ్చాం చాలా మంది నా యేసు ప్రభు గారు గురించి మరి ఇక్కడ తెలియపరచడానికి, ఆ నిజమైనటువంటి దేవుణ్ణి గూర్చి ఇక్కడ తెలియపరచడానికి మరి ప్రాంతానికి వచ్చామండి. ఈ గ్రామంలో ఒకప్పుడు మేము కూడా పడిపోయిన స్థితిలో, ఎవరు మమ్మల్ని ఆదరించలేనప్పుడు, ఎవరు మమ్మల్ని ప్రేమించలేనప్పుడు, అందరూ మా పరిస్థితులను చూసి మమ్మల్ని ఎక్కువగా హీనంగా చూసినప్పుడు ఇక్కడ జీవిస్తున్న ప్రజలకి అవసరతలను తీర్చండి. అలాగే చేయుచున్న ప్రతి పనంతట్లోనే మీరే తోడుగా ఉండండి. అలాగే చిన్న బిడ్డల ఆరోగ్య విషయంలోనే మీరే తోడుగా ఉండండి. వారి చదువుల్లో మీరే తోడుగా ఉండండి. మంచి జ్ఞానం దయచేయండి, బుద్ధిని దయచేయండి. పార్కుల్లో కానీ ఉండటానికి అంతగా ఇష్టపడము. కారణం ఏంటంటే అంతకంటే అందమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాకు అందించారు. ఎలాగ అందించారంటే, మేమందరము పాపము చేస్తూ ఉంటుండగా, పాపంలో పడిపోయి ఉంటుండగా, మా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మా పాపాలన్నింటినీ తొలగించి మమ్మల్ని మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. యేసయ్య చాలా మందిని బాగు చేశాడు. కాబట్టి ఈ గ్రామానికి యేసయ్య ఒక కాగితాలుగా మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. మా మాటలో చేర్చుకున్న మీరందరూ, మమ్మల్ని కాదు, మేము చెప్పిన మాటలు ఉన్నటువంటి యేసయ్యను కదా, నేను ఎవరని కదా, ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా యేసయ్య తన హస్తాన్ని ఉంచితే చాలు, బ్రతుకులు మారిపోతాయి. చిన్న చిన్న చాక్లెట్స్, బిస్కెట్స్ తీసుకొచ్చా ఉంటే మీ పిల్లలు పంపించండి, వారికి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారు, తీసుకోండి. యవ్వన కాలంలో కానీ మీ వృద్ధాప్యంలో కానీ క్రీస్తుని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమైన దేవుడు అనే విధంగా బిడ్డకి తగినంత జ్ఞానం గొప్ప దేవుడు అందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతుంది, బిడ్డను దీవించిన రక్షణ ఏదో తెలియని ఆనందం, సంతోషం మాకు కలిగింది. దాన్ని కొనసాగించినప్పుడు మా పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. మేము ఈరోజు సంతోషంతో, సమాధానంతో ఉన్నాం. కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరే వేసినామలో తొలగిపోయేట చేయండి నేను తండ్రి వేసా. నేను తండ్రి ఈ గ్రామం దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎలాగైతే మీ అనారోగ్యం నుంచి మిమ్మల్ని విడిపించానో, స్వస్థపరిచానో, మీ ఉద్యోగాలను ఎలాగ ఆశీర్వదించానో, మీ పిల్లల బ్రతుకులను, చదువులను, వ్యాపారాలను ఎలా దీవించానో, ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు నేను మీకు ఏదైతే చేశానో అది మీరు విడిచిపెట్టినప్పుడు యేసయ్య మమ్మల్ని చేర్చుకున్నాడు. ఆ అద్భుతమైనటువంటి వర్తమానమే శుభవార్త. దానినే సువార్త అంటారు. మేము మీ దగ్గరికి తీసుకుని వచ్చాం. ఇక్కడ ఉన్న మా లాంటి చాలా మంది జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరి జీవితంలో
దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గం. తండ్రిని దృష్టికి తోడు భాగ్యం. ఈ లోకమేమైనా